సో ఆయన చాలా యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు, చారిటబుల్ ట్రస్ట్ కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ అట్లా చాలా ఉన్నాయి. సో దాని గురించి చెప్పండి. ఆయనకి ఆబ్వియస్లీ మానవత్వం ఎక్కువే నాలాగా. సో ఏంటంటే ద బెస్ట్ యాక్టర్, అందరికీ మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు, చేయూతనిచ్చే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. సో ఆయన ఎప్పుడు నాకు ఫేవరెట్ అనే చెప్తాను నేను. ఎవ్వరు ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయలేరు అంతే. ఆయన చూసి ఇప్పుడున్న హీరో ఏం నేర్చుకోవాలంటే రన్నింగ్ అవుతుంది చెప్పండి. సో ఇప్పుడున్న వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే ఆయన దేనికైనా ఓర్పు సహనంతో ఉంటారు. ఆయన టైం వచ్చే వరకు వెయిట్ చేసి ఆయనకంటూ ఒక ప్లేస్ని ఆయన తీసుకోవడానికి, ఆయనకంటూ ఒక ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే స్వయం కృషి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని దిగమింగుకొని అధిగమించుకొని పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి సో ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ హిమ్. సో చిరంజీవి ఫ్యామిలీలో ఆయన గుణం ఎవరికి వచ్చిందంటే ఏం చెప్తారు? ఆయన బిహేవియర్ గుణం అంటే ఇంచుమించు కొడుకేమో వచ్చిందేమో కానీ మిగతా ఎవరికి వచ్చి ఉండదు మ్యాక్స్. చిరంజీవి గారు ఒక ఎత్తు, నాగబాబు గారు ఇంకో ఎత్తు, పవన్ కళ్యాణ్ గారు మరీ ఇంకో ఎత్తు అనమాట. అంటే వాళ్ళు మూడు వేరియేషన్స్, ముగ్గురు మొనగాళ్ళు టైప్ అనమాట. సో మెగా ఫ్యామిలీలో చిరంజీవిని చూసుకున్న హీరో అందరూ బతుకుతున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. రామ్ చరణ్ అయితే, బన్నీ అయితే, సో బ్యాక్గ్రౌండ్ నేను ఉన్నారు కాబట్టి బతికారని చెప్పి చూసి బ్రతుకుతున్నారు అని చెప్పం. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు అనే వాళ్ళు ఒక వే చూపిస్తారు మనకి, ఈ స్టడీ చేయి, ఇది చేయి, లేకపోతే నీకు ఇది అవ్వాలని ఉందా, అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్తుంటారు కదా. నేననేది ఏంటంటే మన ఫ్యామిలీ ఒక పెద్ద మనల్ని ఒక వేలో నడిపిస్తుంటే అందులో నడుచుకుంటూ వచ్చి సక్సెస్ అయిన వ్యక్తులు అంటాను నేను అంతే. సో మన అల్లు అర్జున్ ఎందుకు దారిలో నడవట్లేదు? అల్లు అర్జున్ గారి గురించి నాకు పెద్దగా తెలీదు, నేను ఆయన గురించి కూడా ఏం మాట్లాడలేను. ఎందుకంటే అంటే ఆయనకంటూ ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఏం మాట్లాడలేను. బట్ సపోర్ట్ చేశారు చిరంజీవి గారు ఆయనకు కూడా.